రా బాబు. ఎంత అయింది? 20 ఇవ్వండి. థ్యాంక్స్ అండి. ఏం స్వామి, నా గురించి పేపర్లో పిచ్చి పిచ్చిగా రాసావంట? మట్టు భాయ్తో అనవసరంగా గొడవ పెట్టుకున్నారు. నాకెందుకో భయంగా ఉందండి. ఏనా నీకు భయం వేస్తుందా? భయపడదు నాన్న. మనం భయపడుతూ బ్రతకద్దు, ధైర్యంగా బ్రతుకుదాం. అలాగే పోదాం. రే, నువ్వు చెప్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేసేస్తారనుకున్నావా? వీడు చెప్తే నన్ను అరెస్ట్ చేస్తారంట. అరెస్ట్ చేయమని చెప్పు 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 చెప్పు. ఎలాగైనా వాళ్ళ అమ్మని కాపాడండి సార్. డబ్బు కట్టందే ఆపరేషన్ చేయడం కుదరదు సార్. చిన్న పిల్లాడు సార్, తండ్రి కూడా పోయాడు. మీరు ఎలాగైనా కాపాడాలి. సారీ సార్. నాన్న, మీ అమ్మకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటరా, లేకపోతే బతకదంట. కానీ డబ్బు కట్టకపోతే ఆపరేషన్ చేయమంటున్నారు. మీరే వెళ్ళైనా మా అమ్మని బతికించండి అంకుల్. నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందిరా? అంకుల్ ప్లీజ్ అంకుల్, మా అమ్మని ఎలా బతికించారు అంకుల్. ప్లీజ్ అంకుల్, దండం పెడతాను అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. నువ్వు తలుచుకుంటే మీ అమ్మని కాపాడుకోగలవురా? మీ అమ్మ ఆపరేషన్కే కాదు, మీ అమ్మ జీవితాంతం సుఖంగా బతకడానికి కావాల్సినంత డబ్బిస్తా ఉంటున్నారు వీళ్ళు. కానీ నువ్వు వీళ్ళతో వెళ్ళిపోవాలి. ఇంకా జీవితంలో మీ అమ్మని చూడడం కుదరదు. అమ్మా, నేను వెళ్ళిపోతున్నానమ్మా. మీ అమ్మ ఆపరేషన్ డబ్బిస్తాను సిటీని. నాన్న, విషయం ఏమిటంటే
నీ వయసులో సేటు గారికి ఒక కొడుకున్నాడు. ఆ కుర్రాడు ఇంట్లో రివాల్వర్ తీసుకెళ్లి వాచ్మెన్ని ఇంటికి వెళ్ళి మరీ కాల్చాడు. వాచ్మెన్ భార్య దానికి సాక్ష్యం. నువ్వేం చేయాలంటే ఆ నేరం నువ్వు ఒప్పుకుని వాడి బదులు నువ్వు జైలుకెళ్ళాలి. కానీ అతను నేను చంపలేదు కదండి. అందుకేరా డబ్బిచ్చేది. మీ అమ్మ బతకాలా వద్దా? కోర్టులో ఏం చెప్పాలో నేను చెప్తాను, పొల్లు పోకుండా అలాగే చెప్పాలి. చెప్తావా? కానీ నాకు భయం వేస్తుంది సార్. అమ్మ కావాలా వద్దా? మరి నేను చెప్పినట్టు చెప్తావా? కోర్టుకు వస్తావా? జైలుకి వెళ్తావా? నమస్తానా. ఏంట్రా నవ్వులు ఎక్కువైనాయి? ఏం లేదన్నా, రేపు నేను మా అల్లుడు రిలీజ్ వెళ్ళిపోతున్నా కదన్నా, చిన్న పార్టీ చేసుకుందాం అనుకున్నాను. పార్టీయా? ఏం పార్టీరా? మీరే చిన్న హెల్ప్ చేయాలన్నా. హెల్పా? 14 నెంబర్ సెల్ ఉంది కదన్నా, దాంట్లో 4 నా కొడుకులు ఉన్నారు కదన్నా, వాళ్ళని మా అల్లుడు వేద్దాం అనుకుంటున్నాడన్నా. బుద్ధుందా నీకు? నోరు మూసుకొని బయటకు వెళ్ళొచ్చు కదా. ఇలా వెళ్తున్నా కదండి, ఆలోచించండి సార్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు బాగా తెలుసు. ఎవడైనా మాకు ఎదురు తిరిగితే తోలు తీస్తాం బిడ్డ. అన్న ఒక్క ఛాన్స్ అన్న. ఎక్కడ ప్లాన్ చేశారు? వలసల్లోనే. మీరు అంటే క్లోజ్ చేసే టయానికి మా వాడు లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్ళ నలుగురు, మీ వాడు ఒక్కడో. ప్రాబ్లం అయిపోద్రా? ప్రాబ్లం ఆ నలుగురు కాదన్న, మావాడే పెద్ద ప్రాబ్లం. రూల్స్ ప్రకారం మార్నింగ్ వరకు డోర్స్ ఓపెన్ చేయకూడదు. ఈ లోపు మా వాడు 2 షోలు వేసుకుంటాడన్నా. వేసేయండి. అల్లుడు జైలు రోకే అన్నాడు, కాకపోతే నువ్వెవరో తెలియకుండా మేనేజ్ చేయమని. చీకటి పడే లోపు ఫస్ట్ షో పడిపోవాలి, కదిరిపోవాలి. ఏంట్రా చూపు? మళ్ళీ మా జోలికి వస్తావురా?
పోలీస్ 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 ఈయన చంపేస్తున్నాడు. వదలరా వదలరా వదలరా. ఏంట్రా ఎప్పుడెప్పుడు నేను బయటకు వస్తానా అని 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. ఎవడో నీలాంటి ఎదవ తగలటం, నేను కొట్టడం, జైలు ఎక్స్టెండ్ అవడం. ఎందుకురా నన్ను కెలుకుతారు? పొద్దున్నే సెల్లు తెరిచే వరకు ఇక్కడే ఉంటా. ఎనీ టైం ఎప్పుడు కొట్టుకుందామన్నా రెడీ. ఏంటే గుడ్లు పీకేస్తాను నా కొడక్క. ఏంట్రా దెబ్బలు? ఏం జరిగింది? ఎవడు కొట్టాడు? బాత్రూంలో జారిపడ్డాం సార్. ఇది నమ్మాలా? నిజం సార్, పడ్డామని చెబుతున్నాగా, మమ్మల్ని వదిలేండి సార్. వెళ్ళొస్తాను సార్. వాళ్ళ చెప్పకపోయినా నాకు తెలియదు అనుకున్నావా? వాళ్ళని ఎవడు కొట్టాడో? నువ్వు మంచోడివి అనుకున్నాను. ఇలాంటి పనులేంట్రా? సార్ నేను మంచోడని నేనే అనుకోవట్లేదు సార్. మంచోడుగా అనిపించుకోవడానికి 1,00,000 ఇన్స్టెంట్ లో ప్రూవ్ చేసుకోవాలి. అదే చెడ్డోడి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు కదా సార్. అది చాలు సార్ మనకి. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నీ గురించి నాకు తెలియదురా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. గడిపింది చాలు, మళ్ళీ ఇక్కడికి రావద్దు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. ఉంటావు సార్. హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయింది అల్లుడు. అవును, ఇప్పుడు ఎటు వెళ్దాం? అమ్మని చూడాలి మావా. ఇదే సందాలుడు? అవును మావా. అక్క ఇదేగా? డెఫినెట్ గా ఇదే, కానీ చాలా మారిపోయింది. బాగా గుర్తు నాకు. ఇక్కడే ఎక్కడో ఉండాలి. అక్కడ మా స్కూల్ ఉండేది, ఇక్కడ గుడి ఉండాలి. గుడా? ఈ ఏరియా? అవును మావా. ఇక్కడే ఉండాలి మావా ఇల్లు. ఏమండి? ఎవరు కావాలి బాబు? అమ్మ ఇంతకు ముందు ఇక్కడ ఒక పాతిల్లు ఉండేది, లక్ష్మమ్మ అని ఉండేవారు. ఆవిడ మీకేమైనా తెలుసా? తెలీదు బాబు, మేము ఇల్లు కట్టుకొని 10 ఏళ్ళు పైనే అయింది. వాళ్ళ ఆయన ఆటో డ్రైవర్, ఆయన చనిపోయారు. ఆవిడ ఒక్కతే ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలీదు బాబు. जाना है तो मैं कुछ नहीं कर सकता. अगर 20 तारीख को जाएंगे तो मैं एमिरेट्स में बुक कर दूंगा. ఏం కావాలి బాబు? అమ్మ ఎక్కడ? ఏంటి? మా అమ్మ ఎక్కడ? ఎప్పుడు రిలీజ్ అయ్యావురా? ఈ రోజే ఇంటికి వెళ్ళాను. ఇల్లు లేదు, అమ్మ లేదు. మా అమ్మ ఎక్కడ? నువ్వు మీ అమ్మ కోసం చేసిన త్యాగం వృధా అయిపోయిందిరా. నువ్వు జైలుకి వెళ్ళిన ఏడాదికే మీ అమ్మ చనిపోయింది. పాపం ఆ సీటు చాలా డబ్బు ఖర్చు పెట్టాడు కానీ ఫలితం లేకపోయింది. ఆ చిన్న వయసులో నీకు ఈ విషయం చెప్పి నిన్ను మరింత బాధ పెట్టడం ఇష్టం లేక నీకు చెప్పలేదు. నన్ను క్షమించు.
ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి నేనేం చెప్పుకోనయ్యా, కాస్త ముందుగా చెప్పచ్చు కదా. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలియదు సార్. సరే, బ్యాంకాక్ లో నాకు తెలిసిన కంపెనీలో జాబ్ ఉంది. అక్కడికి వెళ్లాల్సిన కుర్రాడు సడన్ గా వెళ్ళనన్నాడు. నువ్వు వెళ్తానంటే చెప్పు. వెళ్తాను సార్. పాస్పోర్ట్ లేదు సార్. ఓ పని చెయ్యి, తెలిసిన పోలీస్ ఆఫీసర్ని పట్టుకుంటే పాస్పోర్ట్ తొందరగా వస్తుంది. జైన్ సూపరింటెండెంట్ మాకు బాగా క్లోజ్ అండి. ఇంకే ట్రై చేస్తాను సార్. ఎవరా నువ్వు? లోపల కూర్చోడం కాదు, నా కోపం అమ్మాయి అది నువ్వు వదిలేయమంటే చెప్తున్నాను కదా, పద వెళ్దాం. అమ్మాయా బాగుందా? నువ్వు రా ముందు. క్యూటా? అబ్బని తిండి దెబ్బ ఎంత కమ్మగా గుద్ది రావమ్మ. రోడ్డు మీద నడిచెళ్లే వెదవలకి కారులో వెళ్లే వాళ్ళంటే ఏడుపు. వీళ్ళింతే. సైకిల్ రోడ్ స్కూటర్ రోడ్ గుత్తే స్కూటర్ రోడ్ తప్పు, స్కూటర్ రోడ్ కార్ రోడ్ గుత్తే కార్ రోడ్ తప్పు, కార్ లారీని గుత్తే లారీ తప్పు, లారీ ట్రైన్ గుత్తే ట్రైన్ తప్పు. మొత్తానికి పెద్దోళ్ళదే తప్పు, వీళ్ళది కాదు. అవును సార్, విమానం రైలు గుద్దితే విమానందే తప్పు అవుతుంది. మేమింత కష్టపడి కోట్లు సంపాదించి అద్దాల మేడలు కట్టుకుంటే బయట నుంచి నోళ్లు వెళ్లబెట్టుకుని చూస్తుంటారు. అదే మనం కారులో వస్తుంటే తప్పుకుంటారు, మళ్ళీ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అది ఆశ్చర్యం కాదు, కడుపు మంట. పెద్దోడు డబ్బున్నాడు, ఎక్కడ నవ్వుతున్నాడో బాగున్నాడని తెలిస్తే చాలు రాళ్లు పట్టుకుని బయలుదేరుతారు. రే, మనం ఎప్పుడైనా గుడిసెల మీద రాళ్ళు విసిరామా? లేదు సార్, ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. తల్లి, ఈ లేబర్ మెంటాలిటీనే ఇంత. నువ్వు ఒక పని చెయ్యి, వాడు మళ్ళీ కనిపిస్తే డైరెక్ట్ గా గుద్దయ్య చెప్తా. ఒకవేళ వాడేనేమో అని డౌట్ వచ్చినా సరే గుద్దయ్య నేను చూసుకుంటా. పాపా, ఇప్పుడు మళ్ళీ పెడదామా? చెక్ షర్ట్ ఎవడేసుకున్నా సరే గుద్దేద్దామా? రే, ముందు ఆడెవడో వెళ్ళి ఎత్తుకండి, వెళ్ళండి. సూపరింటెండెంట్ గారు ఉన్నారా? లోపల కూర్చోండి వస్తారు. సూపరింటెండెంట్ గారి ఇల్లు కూడా జైల్లో పెద్దగా ఉందిరా. ఎవరు? హే, ఎవరు? ఎవరు? Who's it? How are you? Shit, yeah. I was trying to tease your brother. Oh, he's not my brother, yaar. What? He's not Rohit. No, వాళ్ళు డాడీని కలవటానికి వచ్చారు. I'm so sorry. So sorry. It's okay. Hi. Hi, how are you? Hi, uncle. How are you? హాయ్ సంజన, ఫైన్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? Fine. ఎప్పుడు వచ్చావు? 2 days అయింది, uncle. ఓ, హౌ ఇస్ యువర్ డాడ్? He's wonderful. He's good. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ లోపలికి వెళ్ళండి. నమస్తే సార్. ఏమయ్యా బాగున్నావా? బాగున్నాను సార్. ఏంటి ఎలా వచ్చావు? ఏం లేదు సార్, బ్యాంకాక్ లో జాబ్ వచ్చింది. వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. మీరు ఏదైనా రికమెండ్ చేస్తే. పాస్పోర్ట్ చిన్న విషయం కాదు, అందులోకి జైల్లో ఉండొచ్చు. త్వరగా ఎవరు? పాస్పోర్ట్ ఆఫీసర్ మీ ఫ్రెండ్ అంట కదండి. నీకెవరు చెప్పాడు? మేమే తెలుసుకున్నామండి. ఎంక్వైరీ బాగానే చేశారు, కానీ పనులు అవ్వవు. ఓ పని చేస్తాను సార్, రేపు వచ్చి కలుస్తాను. ఎందుకు? హరీష్ బెయిల్ లెటర్ సార్. హరీష్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి విషయం? నా పాస్పోర్ట్ నీకు చూపిద్దాని వచ్చింది. పాస్పోర్టా? వన్డేలో ఎలా వచ్చింది? బయట మార్కెట్ లో అమ్ముతున్నారు సార్. నేను వెళ్ళాలనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు సార్. మీరేదో ఒకటి చేసి ఒరిజినల్ పాస్పోర్ట్ ఇప్పించాలి. ఫిట్టింగ్ బాగానే పెట్టావే. రే సార్, మనోడి డీటెయిల్స్ తీసుకుని నా కేర్ ఆఫ్ అడ్రస్ తో పాస్పోర్ట్ అప్లై చేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇగో బాబు,
నీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందా? ఉంది. దాంతో పాటు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చాను అనుకో. నావా? మరి నాయ పెడితే ఇస్తారా? ఆ 2 ఇచ్చావనుకో నీ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి చలానా కట్టేసి నేను చేయాల్సింది చేసేస్తాను. దానికి 500. ఏయ్, ఇగో అరే స్పీడ్ అయిపోతుందండి బాబు. ఓహో ఇగో ఎవరనుకుంటున్నావు? చిన్నమ్మాయి గారి ఫ్రెండ్. అరే చూసుకో పొరడు, చెప్పేది వినిపించుకో. ఇగో లేకపోతే లేదు పాస్పోర్ట్ రాదు. బ్యాంకాక్ లో ఏ ఉద్యోగం? ట్రావెల్ ఏజెన్సీలో సార్. ట్రావెల్ ఏజెన్సీ. ఎస్ సార్. గుడ్. ఇదిగో నీ పాస్పోర్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ కాదు, కేర్ ఆఫ్ అడ్రస్ నాది. జాగ్రత్తగా ఉంటావు. షూర్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మామా పాస్పోర్ట్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ అల్లుడు. బ్యాంకాక్ వెళ్ళిపోతున్నా. వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. వెళ్లే ముందు ఒక్కసారి అమ్మాయిని చూడాలని మామ. చూస్తావా? ఉమ్. కూడా తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళా. ఊరుకో. నీకు అసలే మొహం ఎక్కువ. ఇదే ఇల్లు బాగా బలిసిన పార్టీ. ఈడవుడు నీకు నాకు సోఫియా ఇక్కడేమో కావా సోఫియా. వీడికి మ్యూజిక్ పిచ్చి కూడా ఉందటి. అదొక్కడి చాలు ఈయన చంపేయడానికి. అల్లుడు పద. సోఫియా ఇతనే సార్ నేను చెప్పిన టాలెంటెడ్ పర్సన్. ఏం చెప్పు? సినిమా డైరెక్టర్. నమస్కారం సార్. ఏమొచ్చమ్మా నీకు? మిమిక్రీ చేస్తాను సార్. మ్యూజిక్ మీద మంచి కమెంట్ ఉంది సార్. వెరీ గుడ్. మ్యూజిక్ 1 minute డైరెక్టర్ గారు యాక్టింగ్ రాదా? రే అనక పగలనక పేదలు కష్టపడి నీకు ఓట్లేసి గెలిపిస్తే నీకేమో ఏసీ కార్లు, వాళ్ళేమో రాత్రులు పూరుగుడుసులో దోమలు చంపులు పోతున్నారా. వాళ్ళకేమో చికెన్ గుడియాలు, నీకేమో చికెన్ బిర్యానీలా. లబ్బే లబ్బే లబ్బే. ఎలా ఉంది సార్? సూపర్. థ్యాంక్ యూ. అమ్మా మూడు పెన్ను పేపర్ కూర్చోబెట్టరా. రోడ్డు మీద కూర్చోబెట్టు. లోపల రండి ఇక్కడ కూర్చోండి సార్. ఇక్కడ కూర్చోండి సార్. కూర్చోండి. ఇక్కడ కూర్చుని మనశాంతిగా రాసుకోండి సార్. సమయానికి సార్ కూడా ఊర్లో లేరు. పెట్టి 24 నిమిషాలు. కూర్చోండి. సార్ తొందరగా స్క్రిప్ట్ రాస్తారు కదా. అంటే అదే నీకు మ్యూజిక్ మీద మంచి కమాండ్ ఉందన్నా కదమ్మా. మ్యూజిక్ డైరెక్షన్ చేయగలుగుతావు అమ్మా? సార్ మ్యూజిక్ చంపేస్తాడు సార్. పాత పాటలు ఉన్నాయి కదా, వాటిని రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి, పండు వెన్నెల జాబిలి. ఓ ఈ సాంగ్ ఉంది కదా సార్, ఇది రీమిక్స్ చేస్తాను సార్. రీమిక్స్ లో నిండు వెన్నెల జాబిలి, ఎవరిబడి పండు వెన్నెల జాబిలి, ఎకతం తాజన ఏదో పిల్ల గుండెల్లో నా తెలియని బా. అదిరిపోయింది. ఈ దెబ్బతో మనిషి మౌత్. రీమిక్స్ సార్. ఇదేంటంటే నిండు వెన్నెల నిండు వెన్నెల నిండు నిండు ఎవరిబడి నిండు వెన్నెల జాబిలి, పండు 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 పండు. నిండు 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 వెన్నెల జాబిలి. ఏమైంది సార్? ఎవరు వస్తున్నారు? అమ్మగారు బాబు, అమ్మగారు వచ్చేస్తాను. అమ్మగారు ఇక బ్యాక్ బయలుదేరు. Sunrise in Bangkok, fascinating city always on the run. Sunrise in Bangkok, people having fun blazing in the sun. Sunrise in the Bangkok, just hit the beach, baby, here we go. On sunrise in the Bangkok, సార్ చరణ్ నేనే సార్. ఓ చరణ్, Yeah. నా పేరు ఉత్తేజ్. ఆ కనిపించే బిల్డింగ్ లోనే మన ఆఫీస్. అరే గణేష్, దిస్ ఇస్ చరణ్. హాయ్. హలో అండి. బబ్లు, చరణ్ అంటే తనే. హాయ్ చరణ్. గుడ్ మార్నింగ్ చరణ్, వెల్కమ్ టు బ్యాంకాక్. ఓ హలో సార్. హలో. నైస్ టు మీట్ యూ. నా పేరు మీకు? నా దగ్గర పనిచేసే వ్యక్తి పేరు తెలుసుకోవడం నా మినిమం కామన్ సెన్స్ కదా. అవును సార్. నా పేరేంటో నువ్వు చెప్పు. సారీ సార్. ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావు, నేను నీ దగ్గర పని చేయడానికి వచ్చానా? అసలు మనం ఎవరి దగ్గర పని చేస్తున్నాం, ఏదో పేరేంటి తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత కూడా లేదా? అవును సార్, తెలుసుకోవాలి. దీన్నే ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. అది మనకొద్దు. నా పేరు బాబీ సార్. నేను పెట్టుకున్న ఈ కంపెనీ పేరు ఇండో బ్యాంకాక్ కంపెనీ. సార్. ఇక్కడికి వచ్చే టూరిస్టులందరికీ ఊరంతా తిప్పి చూపెట్టి వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవడం నీ పని, ఓకే సార్. నీ బాధ్యత, అదే నీ జాబ్. షూర్ సార్. చూడు,
కస్టమర్లే నాకు దేవుళ్ళు. కస్టమర్ల కోసం సొంత స్టాఫ్ ని కూడా మర్డర్ చేసే రకం నేను. ఆల్రెడీ ఆ విషయం చెప్పాను సార్. నువ్వు ఏ టోన్ లో చెప్పుంటావు నాకు తెలుసులేరా. పరమ చాదస్త విధానం చెప్పుంటావు కదా. లేదు సార్, హీ స్పోక్ వెరీ హై అబౌట్ యూ. ఇంగ్లీష్ కూడా బాగా మాడుతున్నావు. టూరిస్టులు పనికొస్తావు. ఒరే కుర్రాడికి ట్రైనింగ్ ఓకే ఇప్పించండి. సార్. రూమ్ చూపెట్టు. అలాగే గో. దీనిపైన చరణ్ మనం ఉండేది. ఈ ఏరియాని సుఖంబిత్ 118 అంటారు. సాయ్ అంటే బ్యాంకాక్ లో రోడ్ అని అర్థం. దా, ఇదే మన సర్వీస్ అపార్ట్మెంట్. కంపెనీ రెంట్కి తీసుకుంది. చాలా బాగుంది. కావాలంటే అప్పుడప్పుడు అమ్మాయిలు తెచ్చుకోవచ్చు. ఎవ్వరు పట్టించుకోరు. బాగా ఎంజాయ్ చేయి. కానీ ఒక రోజు ముందు మాకు చెప్పాలి, లేకపోతే మీకు మాకు క్లాష్ అయిపోతే ప్రాబ్లం అవుద్ది. అంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకురాకపోతే ఉండవు ఇక్కడ. ఉండొచ్చు. ఫెసిలిటీస్ దేర్, యూజ్ చేసుకో. థ్యాంక్ యూ. అవునా? పద. You can tell your girlfriends got me. It's about time to get rowdy. No, I wanna work that body. Come work it over here. You can be my brown eyed beauty, and I bet you see right through me. You can do anything to me. Hey, Sharan. You're so beautiful. వన్ సైడ్ లవ్. Got my eyes on you. Once you bring that back to me. Got my eyes on you. ఇదే చూడండి ప్లాట్ఫామ్ స్ట్రీట్. ఇక్కడ థై బాక్స్ చాలా ఫేమస్. చాలా సారీ బాల్. సారీ బాల్. చెప్పే చరణ్. తెలుగా ఏంటి ఆ చూపేంటి? తల దించు, తల దించు. అలా చూస్తే నా కాళ్ళు దించు. మళ్ళీ ఆ చూపేంటి? అలా చూడొద్దు. ఏ తుమ్కనే రే. బోల్ బోల్ బోల్. ఐల్ టేక్ ఇట్. ఓకే. ఇట్స్ మై రిస్క్. ఓకే. ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని అక్కడికి? ఆ ప్లాట్ఫామ్ సందులో మీకేంటి పని? రౌడీ ఏదో గ్యాంగ్స్టర్స్ తిరుగుతూ ఉంటారు అక్కడ. కాల్చి పడేస్తే అడిగే దిక్కు కూడా ఉండదు. మళ్ళీ వెళ్ళారంటే నేను కాల్చి పారేస్తాను ఒక్కొక్కడిని. హైదరాబాద్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్స్ వస్తున్నారు. ద మల్టీ మిలియనర్ కార్తికేయ తెలుసు కదా, అతని ముద్దురు కూతురు సంజన 19. Flight number DG352 Thai Airways just arrived from Hyderabad to Bangkok. Thank you. వెల్కమ్ టు బ్యాంకాక్ సుబ్రహ్మణ్యం గారు. ఓ నా పేరే. ఐఎమ్ బాబీ ఇండో బ్యాంకాక్ కంపెనీ. నువ్వేంటయ్యా పొట్టుగా ఉన్నావు? బాగా పొడుగ్గా ఉంటావు చెప్పాడు. నీకు చెప్పినోడు పొడిగేమో కానీ నేను కాస్త. కరెక్ట్. ఫోన్ బాగుంది. ఓ థ్యాంక్ యూ బాస్. సార్ 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 జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాం సార్. ఏమి పుణ్యం చేసుకున్నా సార్ బ్యాంకాక్. నిజంగా పాప కాలు పెట్టింది సార్ ఇక్కడ ఈ ల్యాండ్ మీద. వీడు పెద్ద ఆర్కెస్ట్రా గడ్లా ఉన్నాడు. భజన పార్టీ. హలో మ్యామ్, వెల్కమ్ టు బ్యాంకాక్. Who are these guys? మన కుర్రోళ్ళేనమ్మా. 24 hours మీ కూడానే ఉంటారు. మీరు ఏం చెప్తే అది చేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. Get the luggage. రండమ్మా, గెస్ట్ హౌస్ కలిసి. Let's go, girls. స్పీడ్ ఎక్కువే. మిగతా గ్యాంగ్ పరిస్థితి ఏంటో లేదంటాలో. ఈ రోజు వెదర్ రిపోర్ట్ కనుక్కున్నాను సార్. ఫెయిర్లీ గుడ్. ఒకవేళ మబ్బులో ఉన్న పడితే పాపను మాత్రం బయటకు రానివ్వరు సార్. రండి మేడం, ఇదే మీకోసం బుక్ చేసిన గెస్ట్ హౌస్. Wow, this is so beautiful. రూమ్స్ బాగా పెద్దవే కదా, ఎందుకంటే పాపకి కంజెస్టెడ్ గా ఉంటే కట్టదు. చాలా పెద్ద సార్, మీరు కూడా చూస్తారు కదా. Let's have a look. Hey, look at this. Pretty, no? ఏమయ్యా సార్, ఈ పూల్లో వాటర్ మంచివేనా? మంచివే సార్. మనం కావాలనుకున్నప్పుడు వేడి చేసుకోవాలంటే లోపల హీటర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎంత టెంపరేచర్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఎందుకంటే ఏ అర్ధరాత్రి పూట మూడు వచ్చి పాప దూకిందనుకో, నీళ్లు చల్లగా ఉంటే పాప వణుకుద్ది. వణకదు. ఏ వణకనివ్వను. ఓ సరే. అందరికి రూములు పెట్టండి. ఎవరి రూములు వాళ్ళకి. Hi, Dad. The guest house quite nice, but the swimming pool is not attached to the bedroom. Hey, Babu.
ఆగమా డాడ్ ఐల్ జస్ట్ కాల్ యూ బ్యాక్. ఈ టిప్ తీసుకో. వద్దండి హే టిప్ ఇస్తున్నాను. గాట్ ఇట్? వద్దండి పర్లేదు. ఏంటి సరిపోట్లేదా? ఇదిగో. నేను టిప్ తీసుకోను. ఎందుకు తీసుకోవు? హా? నాకు అలవాట్లేదు. అలవాటు చేసుకో. 10,000 baht. Take it. వేరే ఊరు వచ్చారు, మీకు అవసరం ఉంటుంది, ఖర్చులు గుంచుకోండి. Dad, this travel agency guy is not taking my tip. ఎవడ్రా వాడు పాప టిప్ ఇస్తానంటే తీసుకోనంది? నేనే సార్. నువ్వా? ఎందుకు తీసుకోవు? నాకొద్దు సార్. నువ్వెవరయ్యా వద్దంటానికి? పాప ఇస్తానంటే తీసుకోవాల్సిందే. అంత కాకపోతే నువ్వు తీసుకొని నాకు ఇచ్చేసాయి. పద ముందు. అబ్బా. నువ్వు చేస్తున్న జాబ్ కి టిప్ తీసుకోవా? పోజా? ఏం పేరు నీ పేరు? చరణ్. ఏంటి? చరణ్. ఆ డబ్బు తీసుకువెళ్ళు. డబ్బు అందరికీ అవసరమే. డబ్బు ఇవ్వండి, విసరొద్దు. అలా విసిరింది నాకొద్దు. నాకు ఇష్టమైంది అడిగారు కదా, పండుగ చేసుకోండి. నాకెందుకు లోకల్ సొమ్ము భలేవాడు. సుబ్రహ్మణ్యం గారు. పాప నేను అడగలేదు పాప. ఒక రెడ్ స్కెచ్ పెన్ తీసుకుని పాప వీడి పేరు అండర్లైన్ చేసి పెట్టండి. చెప్తా వీడి పని. చంపేద్దాం ఉంటావా? ఎందుకని మంచిది, గన్ను పిచ్చి పెడతాను. హలో, ఒక డబుల్ బ్యారల్ గన్నును 2 తూటాలు, ఒకటి పిచ్చాను, ఒకటి తగులుతుంది. ఏదేమైనా నీ ఏంజల్ నువ్వు చెప్పినంత స్మూత్ కాదు గురు. వదిలేండి, చిన్నపిల్ల. చిన్నపిల్ల 19F అది. ఇంకో 10 ఏళ్ళు పోతే 29F అవుద్ది. ఇళ్ళాటి కొడుకుంటాడు. No, 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 no. Hey, look at that. They call me. Touching me, won't you come here and touch me? You want massage, massage, massage. Touching me, touching me. He or she is touching me. Hi. You from India? Yes. I love India. Father India, mother Thailand, single me. బాగున్నారా బాగున్నారా బాగున్నారా? వామ్మో, ఇడమ్మ కడుపు గారు ఏమి తెలుగు మాట్లాడుతున్నాడండి. యు నో తెలుగు? లిటిల్ బిట్. So what's your name? నచ్చిమి. లక్ష్మి అంటరా? No, నచ్చిమి. Don't touch me. Are you boy or lady? I am not boy. Oh. Before I boy. After operation, lady boy. What is difference you and me? Same. నువ్వు వాడు సేమ్ అంటరా? Hey, you want show? What show? Ping pong show. Ping pong? What's that? See, ladies, I'll put in powder putty. No. Live show, blade show. Beautiful ladies, beautiful. Come girls, let's go. Hey. Ping pong. లైవ్ షో బాబు. Ping pong show, live show. Hey, you come. అబ్బో, నిజంగానా? ఎక్కడ్రా బాబు? You come with me. సుబ్రహ్మణ్యం గారు. పాప. అరే కట్. Yeah. This is my dress. Hey, phone me. హలో. Hi, Dad. హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? Wonderful, Daddy. హౌస్ బ్యాంకాక్? Good, Dad. రే, నిజం చెప్పనా, నువ్వు లేకపోతే అదోలా ఉందిరా. Don't worry, Dad. నిజం రా, నాకు ఈ బిజినెస్ డబ్బు కిక్ కాదురా. యు ఆర్ ద కిక్ ఆఫ్ మై లైఫ్. నాకు కూడా మీరే, Dad. ఇప్పుడు అలా అంటావులే, రేపు ఎవడో వస్తాడు, వాడితో వెళ్ళిపోతావు, అంతేగా? No, Dad. నన్ను ఎవడు భరిస్తాడు? అసలు మ్యారేజ్ ఐడియానే లేదు. ఒకవేళ వచ్చినా వాడెవడో అయిపోయాడు, మరిగేస్తాలా. 1 minute, Dad. నేను ఎక్కడ చూసానయ్యా. I've seen you somewhere. Tell me, Dad. ఎవరమ్మా అది? Nothing. Some అప్పుడు trap. చూశాను కదా, గుర్తుపట్టినట్టుంది. ఈరోజు గుర్తుపట్టింది, రేపు ముద్దు కూడా పెడుతుంది. చరణ్. Yeah. Dad, I'll just call you back. ఓకే. Bobby. మేడం. వీళ్ళందరూ మీ బాయ్సే కదా? అవును, బాయ్స్ ఏనమ్మా. చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? మేము బ్యాంకాక్ కి వచ్చినట్టుగా లేదు. వీళ్ళే 4 అమ్మాయిల్ని వేసుకుని బ్యాంకాక్ ట్రిప్ కి వచ్చినట్టుగా ఉంది. సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరికీ డ్రెస్ కోడ్ కావాలి. మేం అందరం రిచ్ గర్ల్స్ అని, వీళ్ళందరూ మా దగ్గర పనిచేస్తున్న బాయ్స్ అని చూసే వాళ్ళకి క్లియర్ గా తెలియాలి. అండర్స్టాండ్? ప్లీజ్ చేంజ్ ద డ్రెస్.
ఏంటి చూపిస్తున్నావు? షో మీ వన్స్ అగైన్. ఈవెన్ ఐ వాంట్ దట్. వస్తావా? Do you know who I am? I don't want your flashback, but I love to enjoy beauties like you. Come on. No!
వాడితే ఒక్కొక్కడికి మూతిపళ్ళు రాలిపోయింది సార్. పాప మీద చేస్తే నేను ఊరుకుంటానా సార్? రే ముందు నాన్నకి పాప నాన్న నీకేం కాలేదు కదమ్మా? Nothing happened, Dad. Don't worry. This guy, అతని పేరేంటో తెలియదు కానీ బాగానే హ్యాండిల్ చేశాడు. కాకపోతే కొంచెం పొగరు ఎక్కువ. ఈ రోజు నుండి అతన్ని నా బాడీ గార్డ్ గా ఉండమని చెప్పండి. ఎస్ డాడ్, ఎప్పుడు నా పక్కనే ఉండాలి. No, Dad, you tell me. హలో, వెల్కమ్ టు ఎవ్రీబడి. ఐఎమ్ క్రిష్, Hi. కెప్టెన్ కమ్ కుక్ హియర్. దిస్ ఇస్ మై స్వీట్ బోట్. ఇట్లాంటి బోట్లు నాకు 10 ఉన్నాయి. పనికి రానివి పదెందుకు కొన్నావు? ఓ యు ఆర్ జోకింగ్, ఈవెన్ ఐ టు జోక్. దిస్ ఇస్ మై వాకీ టాకీ. మీ దగ్గర ఉంచండి. ఏ అవసరం వచ్చినా సరే చిన్న బజర్ ఇవ్వండి. క్రిష్ విల్ టేక్ కేర్. హలో, How many bedrooms do you have? 3 బెడ్రూమ్స్ మేడం. జిమ్ ఉందా? లేదు. ఎందుకు లేదు? లేదంటే లేదు, ఎందుకు లేదంటే ఏం చెప్తాం? కిచెన్ ఉందా? కిచెన్ ఉంది మేడం. వంట ఎవరు చేస్తారు? నేనే. మరి బోట్ ఎవరు నడుపుతారు? అది కూడా నేనే నడుపుతాను. వంట బోటు 2 నేనే చూసుకుంటా. బికాస్ ఐఎమ్ అన్ ఆల్ రౌండర్. మరి ట్రిప్ కూడా నువ్వు ఒక్కడివే వెళ్ళిపోరా, మేమెందుకు? అరే ఏంటండి ఆవిడ అరే అంటుందండి? దాని సంగతి నీకు తెలవదు. ఆ. నీకు ఇప్పుడే మ్యూజిక్ స్టార్ట్ అయింది. మ్యూజిక్. హలో, బోట్ నచ్చిందా? ఆర్ యూ కంఫర్టబుల్? హలో డాడ్, ఐ హేట్ దిస్ బోట్. నాకు ఈ బోట్ నచ్చలేదు. ప్లస్ ఈ కెప్టెన్ డ్రెస్ నాకు అస్సలు నచ్చలేదు. ఓకే, లెట్స్ రాక్ దిస్ పార్టీ. అయ్యో అయ్యో అయ్యో, ఏ బాబు ఏంటిది? ఏమైనా షిప్ అనుకున్నారా? డాన్స్ చేసే క్లబ్ అనుకున్నారా? అరే వాట్ ఇస్ దిస్? అరే తిరిగిపోతుంది నెట్. చెప్తే అర్థం చేసుకోరండి. సుబ్రహ్మణ్యం గారు, సారీ పాప, 2 seconds లేట్. హైదరాబాద్ మేనేజర్ తో నేను ఈ బోట్ ని పగలగొట్టేద్దాం అనుకుంటున్నాను. వండర్ఫుల్ థాట్, ఫెంటాస్టిక్. అంత స్ట్రెయిన్ నీకెందుకమ్మా? బాంబు పెట్టి పేల్చేద్దామా? బాంబు పెట్టి పేలుస్తారా? ఇదిగో Hey you, నాటు బాంబుల దగ్గర that's my range. Yeah, I'm going to cancel your license. Come on girls. వీళ్ళ బాబంతా పుడింగా ఎక్కడో బ్యాంకాక్ లో ఉన్న లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయిస్తాడా? చూడండి వాడు ఎలా చూస్తున్నాడో. లో క్లాస్. అమ్మా నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? చరణ్. ఏంటి? చరణ్. అబ్బో చరణ్. అయితే ఏంటి తొక్క? అది అసలు ఆడదండి. ఆడదాని రూపంలో ఉన్న శక్తిని. శంకిని అంటే? చేపమ్మ, అదో రకం చేప, కిల్లర్ ఫిష్. మనుషులను పీకు తినేస్తుంది. గుడ్. డిన్నర్ కి నాకు అదే కావాలి, దాన్ని వండండి. సార్ పాప సూపర్ సార్. సార్ పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్. అబ్బో అబ్బో ఏమి నిలబడింది సార్. సార్ యు ఆర్ ఏ లక్కీ 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 ఫాదర్ సార్. సార్ సార్ ఈడొకడు పాప 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 బోట్ ఎక్కిన దగ్గర నుంచి దెబ్బెత్తున్నాడు సార్. పాప తుమ్మింది సార్, పాప తగ్గింది సార్, పాప వంగింది సార్. ఈ పాపను చూసి మిగతా పాపలు కూడా జరిపోతున్నారు సార్. బాగా డబ్బుందని పొగరు సార్, పొగరు. మరి మనం వాళ్ళని బోట్ ఎందుకు ఎక్కించుకున్నావురా? డబ్బు ఉందనే కదా. ఆ డబ్బే లేకపోతే మీరెందుకురా? నేను చంపాను వాళ్ళని. మేడం సూప్. వాట్ సూప్? టమ్ యమ్ సూప్. ఇది సూపా? సూపా ఇది? హా? నీ మొహాన్ని కొట్టాలను. ఆగండమ్మా, ఆగండి ఆగండి. ఈ సూప్ మీరు అతని మొహం మీద కొట్టాలి అంతే కదా. నా నెత్తి మీద పోసేయండి, పోసేయండి. వీ లైక్ కస్టమర్స్, వీ లవ్ యువర్ మనీ. పోసేయండి పోసేయండి పోసేయండి. సూప్ లో ఏం వేయాలి కూడా తెలియదా నీకు? హా? Stupid fellow, idiot. నిన్ను ఇలా కాదు, బాగా బలిసి కొట్టుకుంటున్నావే. నిన్ను తప్పుకుంటా కాదే, నిన్ను సముద్రంలో పడేయాలి. Hey, hello. I have been asking for pepper since the last 2 hours. You can't hear it? నీ పేరేంటన్నా? కిరణా? ఏంటి? చరణ్. नाम लेने में इतना pause क्यों? Why such a long pause? Why are you moving your head like that? Hi. Hey girls, Lakshmi's here. Hi Lakshmi. Sadika. Sarika. You want massage? What massage? Massage. Massage. Oil massage, body massage, Thai massage. You want? Yeah. Okay. Hey, Komala Gumli Dukla. అబ్బో ఏంటయ్యాడు? అది గ్యాంగ్ వేసుకుని దిగిపోయాడు. Come. Very good massage. Come. Chimmy, not chimmy, he or she, not chimmy.
to me, talk to me, talk to me. Won't you come here, touch me? You want massage, massage, massage. Hey, Buki, tumla, tumla. Yeah, hip, hip. Yeah, yeah. ఆహా ఏమి నొక్కుతున్నారా? మనం కూడా చేద్దామా? చిచి చంపేస్తారే, ఓన్లీ చూడటం వరకే. You want massage, 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 massage. Madam, satrong, satrong. వాట్స్ ఇట్ రాంగ్? స్ట్రాంగ్ గానా అని అడుగుతున్నాడు. నో నో నో, నెమ్మదిగా పట్టమను. స్లోలీ స్లోలీ. Hey, Kufli, slowly, slowly. లక్ష్మిగా ఐ వాంట్ మసాజ్ రా ప్లీజ్. With me? నో విత్ గర్ల్స్ గర్ల్స్. You want sandwich massage? శాండ్విచ్ వాట్? This is you. One lady, another lady. అమ్మో ఇదే కావాలి నాకు, ఇదే కావాలి నాకు. అరే దిస్ నైట్ స్టే హియర్. Why? నో ఆల్ గర్ల్స్ పార్టీ పార్టీ మసాజ్ మసాజ్. ఆ ఎడ్జి కలగడ పడి చేస్తారు. పడతారా? పడి వస్తారు. ఇదే బోట్ లో శవాలను తీసుకెళ్తాం. నీకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కాలంలో నోట్ చేసి నాకు ఇయ్యి, బిల్లే సరదా తీర్చేద్దాం. ఇండో బ్యాంకాక్ కంపెనీ అనుకున్నావు, మజాకా. బాబు ఇట్రామా, దా. బీర్లున్నాయా? ఉన్నాయి. జనరల్ గా బియర్లు ఏం కలుపుతారు? మామూలుగా మంచినీళ్ళు సోడా కలుపుతారు. మీకు ఏమైనా స్పెషల్ గా కావాలంటే మజ్జిగ కల్పిస్తాను. అబద్ధం చెప్తున్నాడే, బియర్ లో ఏం కలపకూడదు. Why you lying to me? నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? Anyways, go get the beer first. Go, go. Cheers. Good గో massage. ఇన్సైడ్, గో ఇన్సైడ్. అబ్బో ఏం ఒళ్ళు స్పాంజ్ లాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీ మేరీ జన్మలో మర్చిపోలేడు. Kufla. ఉఫ్లా. ఓ. సార్, సుబ్రహ్మణ్యం గారు, హ్యాపీ న్యూ ఇయర్ సార్. కుఫ్లా. ఉప్లా ఏంటి? సరే ఏదో ఒకటి ఆడవండి. Darling, wish you happy New Year, New Year, New Year, New Year, New Year, New Year, New Year. Oh. ఏయ్, ఏంట్రా అలా చూసినా? తాగావు కదా నువ్వు? ఇంకోసారి నా ముందు తాగి కనపడితే మాట్లాడుగా. ఒరే గనిగా, భలే దొరికారా ఇల్లు. నేను దీన్ని తీసుకెళ్తాను, నువ్వు దాన్ని తీసుకెళ్ళు. అరే బాబు, నువ్వు దాన్ని తీసుకెళ్ళా. ఇంకొకరు మిగిలిపోయారు కదరా. చంపేస్తాను అది వేషాలు వేసారంటే. ఎవరు బెడ్రూమ్ లో కాళ్ళని తీసుకెళ్ళండి. అదే సార్, బెడ్రూమ్ కే తీసుకెళ్తున్నాం. తీసుకెళ్ళండి. లేపండి లేపండి. అమ్మో, ఏం తింటారు మీరు, ఇంత బరువు ఉన్నారు. ఏమైంది చరణ్? నువ్వు ఈ అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమిస్తావని బయట టాక్. ఇప్పుడు ఈ అమ్మాయి నీ చేతుల్లో ఉంది. ఎలా ఫీల్ అవుతుంది? దూరం నుంచి బాగానే ఉండదు సార్, దగ్గర నుంచే బాలా. ఇలా పట్టుకున్నానే గానీ ఏ ఫీలింగ్ లేదు. మొహం చూడండి, ఒకప్పుడు చాలా క్యూట్గా ఉండేది. ఇప్పుడు దీన్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది. దీన్ని బలుపు, దీన్ని పొగరు, దీనికి తోడు దీని తాగుడు ఒకటి. తప్పకుండా సార్, రూమ్ లో పడేసి వస్తాను. థ్యాంక్స్ రా బాబు. నా జీవితంలో ఇంతవరకు ఇటువంటి 31st నైట్ చూడలేదురా. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. You happy? వెరీ వెరీ హ్యాపీ. You want the Russian girl? రష్యన్ గర్ల్స్ ఎక్కడరా?
నాట్ ఓన్లీ రష్యన్ గర్ల్స్, కిర్గిస్తాన్ గర్ల్స్, ఉజ్బెకిస్తాన్ గర్ల్స్, లెబనియన్స్ గర్ల్స్, ఫిలిపీన్స్ గర్ల్స్. ఎక్కడున్నారు వీళ్ళంతా? యూ కమ్ విత్ మీ ఆల్సో యూ. ఇక్కడే ఉండు, వాళ్ళని పిలుచుకొస్తాను. బయలుదేరండి. ఇక్కడ ఎక్కడో రష్యన్ షో ఉంది, గంట సేపట్లో వచ్చేయచ్చు. పదండి. సంజన ఇంకా లేవలేదండి. సంజన నిద్ర లేచేసరికి వచ్చేయచ్చమ్మా. ఇదిగో చరణ్, పాపను కొంచెం చూసుకోవయ్యా. నిద్ర లేకపోతే పాపకు నిద్ర చాలా తెలవని షో ఇక్కడే ఉందండి, చూపిస్తానండి. ఇప్పుడు రష్యన్ గర్ల్స్ లో బ్యాలీ డాన్సర్స్ కూడా దొరుకుతారు మనకి. బాబు కొంచెం కాఫీ పట్టామా? మేడం, ఏంటయ్యా నువ్వు నా మాట పూర్తి అవ్వకుండానే తెస్తావేంటి? నేను చెప్పిన తర్వాత తావాలి, అర్థమైందా? వీళ్ళంతా ఏరి 1 hour లో వస్తామని చెప్పి బయటికి వెళ్ళారు. మళ్ళీ ఫ్రెష్ గా పెట్టి 2 minutes తర్వాత పట్రా. ఓకే, పోమా. బ్యాంకాక్ ఏ అమ్మాయి వచ్చినా నేను కెలుకుతా. అలాంటిది నువ్వు నన్ను కెలికితే ఎలా? ఆ రోజు మిస్ అయ్యావు. టుడే ఐ వాంట్ యూ ఇన్ మై బెడ్. Don't shout, baby.
ఏమైందో చెప్పు. Come on, damn it, move it. Start walking. Shit. Come on, man. Let's go. Chalo. I can't move it. You move. Hello. Let's go. Move it. రా వచ్చి నడుపు దా డ్రైవ్ చేయి. What the hell are you screaming at me? Huh? హీరో లాగా బాగానే ఫైట్ చేసావు కానీ ఏదో ఒకటి చెయ్యి. పద. Let's go. నువ్వు నన్ను కుట్టావా? ఎలా కుట్టావు నన్ను? ఇలా చంపి పడేస్తాను ఇక్కడ. ముయ్ షట్ యువర్ మౌత్. మూసుకుని కూర్చో. ముయ్ షట్ అప్. పాపా 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 ఎక్కడమ్మా? సంజన చరణ్ ఇస్ మిస్సింగ్. ఓ మై గాడ్. అరే సార్ పాప కనిపించిందా? ఎక్కడ కనపడలేదు సార్. కనిపించట్లేదు. ఫోన్ చేయవయ్యా ఒకసారి మీ వాడికి. చేస్తున్నాడు కేరా చేస్తున్నా సార్. మొబైల్ కవరేజ్ ఏరియా లేదు, లేదా స్విచ్ ఆఫ్ చేసాడు అర్థం కావట్లేదు. ఎక్కడికి తీసుకుపోయాడా మీ వాడు మా పాపనే? ఆగు. మూవ్ అంటే వెళ్దాం. చెల్లు తోసుకుంటే వెళ్ళాలి, లేదా దూకి ఈత కొట్టుకుంటే వెళ్ళాలి. ఏయ్ ఎందుకు ఇలా అరుస్తావు? ఎవరు లేరు ఇక్కడ. హే సారీ చెప్పే. సారీ చెప్పే. దేనికి? నిన్న నువ్వు నన్ను కొట్టావు కదా, అందుకు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఐ అండర్స్టాండ్. జస్ట్ సే సారీ అండ్ ఐల్ ఎక్స్క్యూజ్ యూ. వీళ్ళైతే ఇంకోటి కొడతానే తప్ప సారీ మాత్రం చెప్పను. ఓకే ఓకే, మై అడ్వకేట్ విల్ కమ్ అండ్ టాక్ టు యూ. పిలు ఖాళీగా కూర్చున్నావు ఇక్కడ. పిలు. You know what? I'll sue you and I'll sue your Indo-Bangkok company. నీకు ఒకటి చెప్పనా? ఈ క్షణం నేను ఈ ఉద్యోగం మానేశా. ఏం చేస్తావే? నాకు మీ వాడి మీద డౌట్ రా. వాడే డబ్బు కోసం మా పాపని కిడ్నాప్ చేసుంటాడు. ఏం చేశారా మా పాపని? ఎక్కడ దాచారా మా పాపని? చెప్పరా. మీరు మాట్లాడేది మా వాడు అలాంటి వాడు కాదు. అదే మా వాడిని ఏం చేసిందని మా టెన్షన్. అది అసలే కిల్లర్ ఫిష్. కిల్లర్ ఫిష్? మా పాప కిల్లర్ ఫిష్? రేయ్, పాప అంటే ఎవరనుకున్నావురా? నేను గనక సినిమా తీస్తే టైటిల్ ఏంటో తెలుసా? పాపే నా ప్రాణం. పాప కోసం ఇంకా ఎక్కువగా మాట్లాడావంటే పాప పాప పాప. అటువంటి మా పాపను పట్టుకుని ఈ ఫోన్ ఒకటి ఏం చెప్పాలి సమాధానం? సార్ పాప ఏం చేస్తుంది? పాప లోపల నిద్రపోతుంది. లేపమంటారా సార్? ఆగు. లేపమంటారా సార్? లేపమంటారా? చెప్పండి సార్. పడుకోనిరా. లెట్ హర్ రిలాక్స్. థ్యాంక్ యూ సార్. ఈసారి ఫోన్ చేస్తే ఇంకేం చెప్పాలి సమాధానం? What are you doing? ఏం చేస్తున్నావు? Where are you going? నిన్నే. Hello. Yo man, come on, do something. I want to go home, take a shower. Listen to me. Are you mad? కుక్కలా అరుస్తున్నాను. Listen to me.
గొంతులో దిగుద్ది, పోతావు. ఒకవేళ బతికినా మాట రాదు. బెబ్బెబ్బే. సారీ, తెలియకన్నాను. ఐ డోంట్ నో తెలుగు మచ్. ఏడవకండమ్మా, ఏడవకండమ్మా. ఓదార్చలేకపోతున్నాను, మీరు ఏడవకండమ్మా. మీరు ఏడిస్తే నాకేడిపోతుందమ్మా. సంజన, why you not finding her? అయ్యో, నేను ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఐ ఆమ్ ట్రైయింగ్. చంపేయాలి వీడిని. ఏయ్, తింటావా? What that? Yuck! No way! No salt, no pepper, no cooking. Ugh! ఎలా తింటారు? తింటావా తినవా? You know, నేను పులిని, ఆడ పులిని. మా డాడ్ అలా పెంచారు. పులి చేపలు తిందు. Ugh! బాబోయ్! Ugh! Sick! Ugh! Yuck! సుబ్రహ్మణ్యం గారు, అమ్మా, it's enough now, okay? Now we have to call her father. You just not doing anything now. You have to call her father. Okay? निमाने वाला है. तो अभी संजना के डैड को फोन लगा. Do అమ్మా, something. మీకు దండం పెడతాను తల్లి. మహాతల్లు మీకు దండం పెడతానమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటాను తల్లి. పోయిన పాప కంటే ఉన్న పాప పూరు ఎక్కువైపోయిందమ్మా. Wow! Thank God. ఎవరిది ఇల్లు? నాదే. నీదా? యా. ఏంటి నీదా? అవును. గాడిది గుడ్డేం కాదు. లే. లే. ఇప్పుడు చెప్పు, ఎవరిది ఇల్లు? నీదే. ఆ, ఈ ఐలాండ్ ఎవరిది? అది కూడా నీదే. ఈ ఐలాండ్ కి కింగ్ నేను. ఇది నా ప్యాలెస్. నువ్వు నా బానిసవి. You mean slave? ఏం కాదా? Yeah. మన ప్యాలెస్ లోకి ఎందుకు వచ్చావు? అవుట్. ఎలా? గెట్ అవుట్. ఆహా, మన టైం ఎంత బాగుందంటే ఇక్కడ మందు కూడా దొరుకుతుంది. ఏ పిల్ల, తాగుతా మందు? ఏ దాహంగా లేదా? ఉంది. But I want mineral water. చెప్పు తీసుకో. నీ బాబుకి చెప్పి తీసుకొస్తాను మినరల్ వాటర్. నువ్వు బానిసవి. బానిసలు మినరల్ వాటర్ తాగరు. ఓన్లీ కింగ్స్ తాగుతారు. అవును. అవును కాదే, అవును సార్. చరణ్ సార్. Yes sir. నీ ఒంటి మీద ఎందుకు ఇంత కలర్? నువ్వు ఇంత కలర్ఫుల్ గా ఉండడం నాకు ఇష్టం లేదు. ఇది హలో యూ టెన్షన్. పాప ఎక్కిన దగ్గర నుంచి ఒక టెన్షన్, దిగిపోయిన తర్వాత ఇంకో టెన్షన్. ఏం చేయమంటావు? యూ మ్యారీడ్? నాకు పెళ్ళలేదు పోవలేదు. మీ నో హ్యావ్ నాట్ మ్యారీడ్. పెళ్ళకపోతే దేశానికి వచ్చే నష్టం ఏంటిలే. సమ్ టైమ్ ఐ ఫీల్ క్రై. ఏడుస్తావు ఎందుకు? నో హ్యావ్ లోన్లీ. ఐ వాంట్ కంపెనీ. ఏంటి కంపెనీ పెడతావా? నో హగ్ యూ కంపెనీ. రిలాక్స్. ఏంటి మీద పడుకుంటావంటే? యూ మ్యారీ మీ. ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? ఏం చేసుకోవడానికి రా? ఐ సింగిల్ యూ సింగిల్. నో 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 నో. యూ సింగిల్ ఐ సింగిల్. నో 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 మ్యారేజ్. థింక్ మ్యారీ మీ. అరే 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 అరే, నరాలేవో నొక్కేసి ఓకే అనిపించగల నా బాడీ వీక్. థింక్ ఓన్లీ మీ. అరే కొంచెం ఆలోచించుకో, టైం ఇవ్వరా? రే నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. థింక్ సదికా. ఏయ్ ఎట్రా లే.
ఎట్రా ఏంటి? ఓ పాట పాడు. నాకు రాదు. చూడు సార్ మంచి కిక్ లో ఉన్నారు. పాడుకో, డాన్స్ చేసుకో, ఎంటర్టైన్ చేసుకో. No. How can I sing and all that? What? Every night in my dreams, I see you, I feel you. That is how I know you. Go on, yeah, far, wherever you are. I believe Hey. that. Huh? క్లాసా? నేనేంటో తెలుసు కదా. Low class. అది అంటే మాస్. ఏంటి Mass. అది అంటే కాస్త దిగజారి పాడాలన్నమాట. పాడుకో. పాడా. బాగుంది. నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే క్లబ్ డాన్సర్ గా మంచి ఫ్యూచర్ ఉంది. ముమైత్ ఖాన్ లా బాగా బిజీ అయిపోతావు. అరే డుఫ్లే, సార్ ఆ చరణ్ గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందిరా? ఎందుకు సార్? ఆడికి ఫోన్ చేసి ఆ. మా పాపని పేగ మీద కాలెట్టి చంపేమనరా. అదేంటి సార్, పాపే మీ ప్రాణం కదా. పాప చనిపోందా? అది పాప కాదురా, దయ్యం పిల్లరా. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నారా దాంతో. అదే దాని బాబుగాడు ఏడ్రాడు. అడేడ్రా ఇదిగో ఈడనండి. అసలు నువ్వు తండ్రి వేరా? ఇలాగే పిల్లలు పెట్టేది. నిన్ను కాదు, ఆ కార్తికేయ అండి. ఏరా నీకొక్కడికే పుట్టిందిరా కూతురు? ఎవరి కూతురు లేరురా? ఇదేమన్నా కేవలం నుంచి ఊడిపడిందేరా? అడ్డంగా ఏమన్నా పుట్టిందేంట్రా? కది నా మీద వదిలేస్తావురా నువ్వు? అది పుట్టిన దగ్గర నుంచి పాప అని టెన్షన్ తో బీపీ వచ్చి షుగర్ వచ్చి పోయారు కదరా. అరే మళ్ళీ నువ్వు గాని నీ పాప గాని నా పేరెట్టారు. చూసారా, కొత్త యాంగిల్ ఇది. ఎవడెనకాల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎవడికి తెలుసు. వీడి సినిమా పాపేనా ప్రాణం, వీడి ఇన్నర్ వాయిస్ ఏమో ఇది. అందుకే ఎవడేం సినిమా తీసినా గబుక్కు నమ్మేయకూడదు. My stomach's hurting. I have cramps. ఒక పక్క నొక్కేస్తూ ఇంకో పక్క తిప్పేస్తుంది. ఇంకెలా ఉంది? పట్టుకుని కిందకి లాగేస్తుంది. దాన్నే ఆకలి అంటారు. అందరూ దానికోసమే. దాన్ని ఎంత కమ్ముతావు? దేన్ని? ఆ చేప నాకు కావాలి. నేను అమ్మను. There you go, $100. నో. $200. నో. $500. సారీ. $1,000. 50,000. చలో, $1,000 plus platinum chain, okay? ప్రపంచంలో డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. అందులో ఈ చేప ఒకటి. Tell me sir, మీకు ఏం కావాలి? ఏం అడిగినా ఇస్తావా? ఏమడిగినా బాగా ఆలోచించుకో. చూసా, ఆకలి కోసం ఆలోచనలో పడ్డావు. లైఫ్ లో పెయిన్ ఇదే. ఆకలి ఎన్నో తప్పులు చేయిస్తుంది. ఇది అర్థం చేసుకో. నేను అడిగేది నువ్వు అనుకుంటుంది నేను కాదు. నా బట్టలు ఉతకాలి అంతే. ఈ చేప తిని నా బట్టలు ఉతుకు. ఓకే? తినరా. జాగ్రత్త జాగ్రత్త, ముళ్ళుంటాయి జాగ్రత్త. పెప్పర్ సాల్ట్ లేదు, పర్లేదా? నో ప్రాబ్లం. 1 second. కార్తికేయ వచ్చాడా? పాపేది? పాపేది? పాప కదా, చెప్పు తీసుకు కొడతారు. మర్యాదగా ఫోన్ చేసి చెప్పు, పాప పోయిందనో పడిపోయిందనో. అంతేనంటావా? భయపడతావేంటయా? చెప్పు, ఇప్పటికే 2 రోజులు అయింది. చెప్పు. ఏం చెప్పాలి? ఫోన్ చేసి ఎంత కష్టం వచ్చిందిరా భగవంతుడు నాకు. హలో రా, ఏమైంది? సార్, పాప కనిపించట్లేదు సార్. ఏంటి? పాప కనిపించట్లేదు సార్. సార్, మీకు ఫోన్ చేద్దామంటే భయం వేసింది సార్.
పాపా నీ పేరేంటమ్మా? Huh? నీ పేరేంటన్నావు? Sanjana. Sanjana. ఓ సంజు. Hey, I'm not that close to you. You're not my friend. Don't call me Sanju, okay? సంజి సంజయ్ నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తానే. ఒక్క చేప తినగానే ఇంత ఎనర్జీయా అమ్మా? ఏయ్ ఉతుకు, బాగా ఉతుకు. బాగున్నారా దోలు తీరిపోతుంది ఇక్కడ. రే బాగున్నారా అని నీ సొమ్మేం పోయింది? నో సొమ్ము. ఆ. యు వాంట్ ఐ మసా, తాయి మసా, బాడీ మసా. అరే మస కాదురా, వస్తున్నాడు మా బాసు. ఆడొచ్చాడంటే మనల్ని అందరినీ కలిపి కసా కసా పొడిచి పారు దొబ్బుతాడు. ఓ బాస్ మసా, వెరీ గుడ్. సార్ పాప ఎలా తప్పిపోయిందో చెప్తారు సార్. నువ్వెలా చేస్తావో చెప్తా రా. Sir, Charan sir, laundry sir. మరీ అంత ముద్దుగా క్యూట్ గా పిల్లడానికి ట్రై చేయక. గొంతులో ఒక భయం, ఒక రెస్పెక్ట్ ఉండాలి. చరణ్ సార్ ఆ రేంజ్ లో ఉండాలి. పెడగడా ఇట్రా, టిప్ తీసుకో. Tippa, Naka. What? Sorry sir, Tippian sir. అది I'll keep this inside. బేటా You see, my daughter is missing for the last 3 days. I doubt this called Charan. I think he has kidnapped her. And Ray, what asli parents? తెలీదు సార్, ఏదో ఉండే ఉంటుంది సార్. పాస్పోర్ట్ నంబర్ తెలుసా? తెలీదు సార్. ఏం తెలియకుండా ఎలా పెట్టుకుంటారా? వాడు ఎవడో ఏంటో ఎక్కడి నుంచి వచ్చాడో. మంచోడు సార్, అనవసరంగా వాడిని సస్పెక్ట్ చేయకండి సార్. కుర్రాడు బంగారం. ఆ బంగారం గారి ఫోటో ఉందా? ఆఫీస్ నుంచి తెప్పిస్తాను సార్. తెప్పించు. అరే ఆఫీస్ బ్యాంకాక్ లో ఎక్కడ ఉంటున్నాడు వాడు రూమ్ చెక్ చేయండి. పాస్పోర్ట్ దొరుకుతుందేమో చూడండి. వాడు ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు తెలుసుకోండి. టికెట్ బుక్ చేసిన ట్రావెల్ ఏజెన్సీ గురించి తెలుసుకోండి. గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. వాడిని పంపించింది వెంకటేశ్వర. నేను ఎప్పుడు ఎవ్వరికి ఇలా మసాజ్ చేయలేదు. ఆహా, మేము ఎప్పుడు చేయించుకోలేదులే. కానీ సార్ उसके रूम में पासपोर्ट मिला है साहब. దీన్ని పట్టుకుని వాడు ఎవడో ఏంటో అన్ని కనుకోవచ్చు. రే తీసుకెళ్ళి మొత్తం డీటెయిల్ కలెక్ట్ చేయి. ఓకే, థాయిలాండ్ లో ఉన్న అన్ని టీవీ ఛానల్ వాడి ఫోటో, నా కూతురి ఫోటో టెలికాస్ట్ అవ్వాలి 24 hours. Go. ఏమైంది? What happened? ఏ ఉన్నావే? What are you doing? What are you doing, Charan? రమ్మంటుంటే. Stop it. Charan, what are you doing? రమ్మంటుంటే. Stop ఎక్కడికి వెళ్తాను? it. Stop it. ఏయ్! రా. ఏయ్! Charan, no. No, Charan. No, Charan, don't. No, please. కంగారు పడుకో, నేను చేయనులే. ఎందుకు చేయను తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. నేనే లవ్ చేశా. నువ్వు బ్యాంకాక్ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నామో, చాలా నెలల నుంచి. నిన్ను మొదటిసారి ఎక్కడ చూసానో తెలుసా? ఆ రోజు నుంచి రోజు నీ వెనక్కి తిరిగేవాడిని. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఎప్పుడు ఎదురుపడలేదు నీకు. దూరం నుంచి చూస్తూనే ఆనందపడేవాడిని. ఇక్కడికి వచ్చే ముందు కూడా మీ ఇంటికి వచ్చింది తెలుసా? నువ్వు కూడా నన్ను చూసావు.
ఇక్కడికి వస్తామని తెలిసి ఎంత ఆనందపడ్డానో తెలుసా? కానీ ఇక్కడ నీ బిహేవియర్ చూసి నాకు చిరాకేసింది. డబ్బు ఉందన్న నీ పొగరు చూసి అసహ్యమేసింది. నన్ను ప్రేమించమని అడగట్లా, నీ బిహేవియర్ మార్చుకో. మనుషుల్ని మనుషుల్లా చూడు. ఇదే నేను చెప్పాలనుకుంది. సారీ. పాప సూప్ తాగే టైం ఇది. పాప చాలా బాధపడుతున్నావా? అవును సార్. చెప్పు, నిజం చెప్పు. బాగా ప్లాన్ చేసి డబ్బు కోసం నా కూతురు కిడ్నాప్ చేసి ఎర్రి ఫేస్ వేసుకుని నించున్నావా? లేదు సార్, నేను చాలా మంచోడు. అవునరా, మీరందరూ మంచోళ్ళు. నేనే పెద్దమని ఒప్పుకుంటాను. డీల్ ఫైనలైజ్ చేసేద్దాం. చెప్పు, ఎన్ని కోట్లు కావాలి చెప్పు. నా కూతురు నాకు ఇచ్చే ఎన్ని కోట్లు కావాలి చెప్పు. మహాప్రభు, ఆ కిడ్నాప్ నేను చేయలేదు. చేస్తే ఆ చరణగాడే చేసి వాడేది కిడ్నాప్ చేస్తాడ్రా? డబ్బు సార్, డబ్బు డబ్బు ఏ పనైనా చేస్తుంది. మరి బంగారం అన్నావు? అనుకున్నాను సార్. సంజన, ఒకసారి రా. హ్యాపీ బర్త్డే. A small gift. How do you know? తెలుసు, నీ గురించి మొత్తం తెలుసు. జనవరి 5ని ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు కూడా మర్చిపోలేవు. ఎందుకంటే ఇదే రోజు మీ మదర్ కూడా చనిపోయారు. అందుకే మీ డాడీకి నువ్వంటే అంత ఇష్టం. ఎరా, ఏమన్నా వాడి గురించి? బంగారం అవును లాంటి సార్. వాడు ఎవడో తెలుసా? 12 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. బాస్టన్ స్కూల్లో చదివాడు. క్రిమినల్స్ ని తీసుకొచ్చి బ్యాంకాక్ లో గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు. నాకు ఇల్లు గురించి కూడా డౌటే. ఏ జైలు నుంచి వచ్చారా మీరు? చర్లపురం, ముషీరాబాద్. చెప్పండి. లిసన్, ఇమ్మీడియట్ గా ఒక హెలికాప్టర్ బుక్ చేసి సర్చ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ థాయిలాండ్. ప్లీజ్ పిలవద్దు. ఏమైంది? మేబీ అది మా డాడీ కావచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళటం నాకు ఇష్టం లేదు చరణ్. ఐ వాంట్ టు మ్యారీ యూ, బట్ నీతో పెళ్లికి మా డాడీ ఒప్పుకోరు. ప్లీజ్ ఇక్కడే ఉందా? ప్లీజ్ చరణ్, ప్లీజ్. నేను లవ్ చేశాను తప్ప నువ్వు నన్ను లవ్ చేయాలని అనుకోలేదు. నేను చూస్తూ ఉండాలనుకున్నానే కానీ కలిసి బతకాలనుకోలేదు. వై? నా గతం గురించి నీకు చెప్పాలి. నేనెవరో నీకు తెలియాలి. మా అమ్మ, మా నాన్న, నేను.
కోసం 12 ఏళ్ళు జైల్లో గడిపాను. జైలు నుంచి రిలీజ్ అయ్యాక తెలిసింది అమ్మ చనిపోయిందని. ఇన్నాళ్ళుగా నాలో పెరుగుతున్న ఒకే ఒక్క పగ మట్టు భాయ్. జైలుకి వచ్చే ప్రతి క్రిమినల్ ని అడిగేవాడిని మట్టుబాయ్ ఎక్కడా ఎక్కడా అని. మట్టుబాయ్ నీకెందుకు మట్టుబాయ్ గురించి? మస్తు తిరిగినా మట్టుబాయ్తో. మట్టుబాయ్ చాలా పెద్దడైపోయాడన్న. మట్టుబాయ్ రేంజ్ వేరే ఉంది. హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ మస్తు ఎదిగిండు. నేను బ్యాంకాక్ వచ్చింది బ్రతకడం కోసం కాదు, మట్టుబాయ్ కోసం. ఆడిక్కడే ఉంటున్నాడు. ఈ 10 ఏళ్లలో చాలా పెద్దోడయ్యాడు. బ్యాంకాక్ ని బేస్ చేసుకుని ఆపరేట్ చేస్తున్నాడు. కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు. వాడి కొడుకు ఎవడో కాదు, బీకు. వాడి కొడుకుని అడ్డం పెట్టుకునేనా వాడిని రప్పిద్దాం అనుకున్నాను. కానీ ఎంతలో తెలిసింది మట్టుబాయ్ బ్యాంకాక్ వస్తున్నాడని. వెయిట్ చేశాను. 18 రోజులు నిద్రపోలేదు. ఒకరోజు నా కోరిక తీరింది. మట్టుబాయ్ని చూశాను. And I hear a motherfucker that come in my face. I got something wrong. I got something wrong. And I got it from home. And I got it from home. And it ain't a microphone. It ain't a mic. And I hear a motherfucker that come in my face. It's so real. How I feel. It's just the same. That makes a nigga wanna kill. I'm just straight ill. Riding my motorcycle down the street. What politicians? They sounding like strippers to me. They say. Oh baby, you want me? Oh baby, you want me? Oh baby, you want me? Well, you can get this. అలా మిస్ అయిపోయాడు. ఇది జరిగి 4 రోజులైంది. అప్పటి నుంచి మట్టుబాయ్ బ్యాంకాక్ రాలేదు. ఆడు ఎప్పుడొస్తే అప్పుడు చావడం ఖాయం. ఈ ప్రాసెస్లో నేను కూడా పోవచ్చు, లేదా జైలుకైనా వెళ్ళొచ్చు. అందుకే పెళ్ళని ఆలోచన మర్చిపో.
చేయలేదు. He saved me. అతన్ని ఏమి చెయ్యదని చెప్పండి డాడీ. అతనికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్ డాడీ. I want Sharon, డాడీ. ఏంటి ఏంటది? ఆల్ ఆఫ్ యు లీవ్ అవుట్. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? వై ఆర్ యు క్రైయింగ్? మా తల్లి, నువ్వు ఎప్పుడు బయలుదేరావు, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు ప్రేమించేసావు? యు నో హూ హీస్? అతిగతి లేనివాడు, పొట్ట పొట్ట కూటి కోసం బ్యాంకాక్ వచ్చాడు. లో క్లాస్ గాయ్. నాకు లో క్లాసే కావాలి. I want that low class guy. ఏంటి మీ జనరేషన్ మొత్తం ఇంకా డిసైడ్ చేసుకున్నారా? డబ్బుని వాళ్ళు లేని వాళ్ళతో లేచిపోవాలి, లేని వాళ్ళు ఉన్న లైన్ కొట్టాలని అలా రూల్స్ ఏమైనా పెట్టుకున్నారా ఇక్కడ? ఈ లేని వాళ్ళ దగ్గర ఏంటి అట్రాక్షన్? That's called love. చిన్నప్పటి నుంచి బాగా తెలుసమ్మా ఇది. ఇన్నేళ్ళు దీని గురించి చదివి పిహెచ్డి చేసి ఉంటావు. ఎరా సార్, దీన్ని మామూలు స్కూల్లో జాయిన్ చేసావా, లవ్ స్కూల్లో జాయిన్ చేసావా? నీకు ప్రేమ అంటే తెలియదు డాడీ. తెలీదు ఏంటో చెప్పు. నాకు తెలీదు ప్రేమ అంటే ఏంటో చెప్పు. ఏమా, క్రోర్స్ ఆఫ్ బిజినెస్, లక్ష ప్రాబ్లమ్స్, ఎంత పెద్ద మీటింగ్ ఉన్న గంటకోసారి పాప ఎలా ఉందని ఫోన్ చేస్తాను. ఏంటది? పిచ్చా? ప్రేమ కాదు కదా. నా కూతురు కనపడట్లేదని చెప్పగానే గుండెలు నొప్పి వచ్చింది. ఏమంటారు దాన్ని? సమ్ హెల్త్ ప్రాబ్లం, జనరల్ హార్ట్ అటాక్. ప్రేమ కాదు. 2 రోజుల నుంచి ఉడికి పడుతున్నా నిద్రలో. అదేంటది? సమ్ ఫోబియా హియర్. ప్రేమ కాదు. ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి నేను చూపించినంత రెస్పాన్సిబిలిటీ నిన్న మొన్న వచ్చిన వాడు 2 రోజులు చూపించింది ప్రేమ. నీకు ప్రేమ? కూతురు కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ రా. ఇంట్లోనే ఉంటుంది, మనతోనే ఉంటుంది. వీధిలో ఎంత మంచి కుక్క వచ్చినా మొరుగుద్ది తప్ప లేచిపోదు. ట్రూ డాడ్. నీకు మంచి కుక్కని గిఫ్ట్ గా ఇస్తాను. నన్ను వదిలే. ఇస్తావు? ఎందుకు ఇవ్వు? కూతుర్ని అమెరికా పంపించడం కన్నా అమెరికా నుంచి కుక్కను తెచ్చుకుంటే బెటర్ గా ఉంటుంది. ఇదిగో సుబ్రహ్మణ్యం, నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేయి. అది లేకపోతే చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేయి. జస్ట్ సెండ్ రావే. ఇంత ముదిరిపోయింది ఏంట్రా? ఇదేంటి అసలు నా కూతురేనా? సంజనా, 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 పాపేది సార్? కుక్కను కొనడానికి వెళ్ళి ఉంటుంది. ఫోన్. హలో. ఎరా, మళ్ళీ నా కూతురు ఎత్తుకెళ్ళిపోయావా? నేను ఎత్తుకెళ్ళలేదు. నువ్వు ఎత్తుకెళ్ళలేదు, తనే వచ్చేలా చేసావు. ఇలా ఏం మాయ మాటలు చెప్పావు? 20 ఏళ్ల రిలేషన్ ని 1 వీక్ లో వదిలేసింది. ఇదిగో ఇదిగో విను విను. నీకెంత డబ్బు కావాలో చెప్పు, నా కూతురు నాకు ఇచ్చి. ఎంత కావాలో చెప్పరా? వింటున్నావా? Guide kunci Charan thamngan yu borisat Indo Bangkok. Aw kunci Sanjana. Aw pai kolan la ka hype. हाँ पापा. అరే తెరే పప్పా గయా తేల్ లేనే తాయ్ ఛానల్ దిక్కో. వాడు వస్తున్నాడు టీవీలో. వాడు బ్యాంకాక్ లోనే ఉన్నాడు. What? దే ఆర్ షోయింగ్ కార్తికేయస్ డాటర్ ఫోటోస్. What? ఫైండ్ అవుట్ ద డీటెయిల్స్. Okay. ఐ వాంట్ హిమ్. Charan, why did you get me here suddenly? Huh? నేను నిన్ను మోసం చేస్తున్నాను. What? నిన్న మీ డాడీతో మాట్లాడాను. ఎంత కావాలి చెప్పరా? వింటున్నావా? ఎంత కావాలి చెప్పు. ఇవ్వా? మాట్లాడరే. ఏమిచ్చినా ఇవ్వా? ఎరా,
అమ్మనిస్తా ఇవ్వా? ఏంటి? ఏ తల్లి కోసం నువ్వు జైలుకెళ్ళావో ఆ అమ్మనిస్తా. ఇస్తావా నాకు? 12 ఏళ్లు జైల్లో ఉన్నావు అమ్మ కోసం. ఆ అమ్మ ఇంకా బ్రతుకుంది తెలుసా నీకు? నిజం రా, ఇంకా బ్రతుకుంది. అమ్మనిస్తా. నా కూతురు ఇచ్చేస్తావా ఏంటి? అమ్మనిస్తా. 24 గంటలు అమ్మ బ్యాంకాక్ లో ఉంటుంది. మాట మీద నిలబడాలి నువ్వు. 24 గంటలు అమ్మ బ్యాంకాక్ లో ఉంటుంది. అందుకే నీకు మీ డాడీ ఉన్నారు, కానీ మా అమ్మకి నేను తప్ప ఇంకెవరూ లేరు. నువ్వు మీ డాడీతో వెళ్ళిపో. చరణ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయింది బంధం పొంగి సంద్రం అయిపోయి విడిగా నువ్వేనా అయ్యా? నువ్వేనా నా బాబువే? నువ్వేనా? ఎంత ఎదిగిపోయావరా బాబు, నా బాబు. బాబు, బాబు. డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, డాడీ ఐ వాంట్ యు డాడీ ప్లీజ్ డాడీ. ఒక్క నిమిషం సార్. ఇన్నాళ్ళుగా మా అమ్మ ఉందనుకోలేదు, మళ్ళీ చూస్తానని కూడా అనుకోలేదు. ఇన్నేళ్ళుగా అమ్మ కోసం ఎంత ఏడ్చానో నాకు తెలుసు. చేతులెత్తి మొక్కుతున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు మీ కూతురు వద్దు సార్, ఈ ప్రేమ కూడా వద్దు. జన్మంతా మీకు రుణపడి డోంట్ డూ ఇట్ ప్లీజ్. ఇదిగో చూడు, నేను నీకు మేలు చేశానేమో నాకు తెలీదు. నా కూతురు మీద ఉన్న ప్రేమతో మీ అమ్మ కోసం ఎంక్వైరీ చేశాను. ఆ వెంకటేశ్వరరావు గారు నిన్ను మీ అమ్మని మోసం చేశాడు. డబ్బంతా తీసుకుని మీ అమ్మని రోడ్డు మీద వదిలేశాడు. తరువాత వెతికితే మీ అమ్మ దొరికింది. అంతే నేను చేసింది. That's it. It's okay. Thank you. Take care. Bye. డాడీ, నో డాడీ, నేను రాను డాడీ. చరణ్ ప్లీజ్ డాడీ, నాకు టైం కావాలి. ఎరా, చిన్నప్పుడు నా కోసం జైలుకి వెళ్ళావు, ఇప్పుడు మళ్ళీ నా కోసం అమ్మాయిని వదులుకుంటా. ఎందుకురా? వద్దు, నువ్వు వెళ్ళు, అమ్మాయిని తీసుకురా. నో డాడీ, నువ్వు వెళ్ళరా. మన వల్ల ఆయనకి ఏ కష్టం రాకూడదు. ప్లీజ్, నేను రాను. వద్దమ్మా.
ఆగు. ఇదిగో నీకు మాట చెప్పాలి. నీలా తల్లిని ప్రేమించేవాడి గురించి నాకు ఐడియా ఉంది. ఆడెవడో నీ పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడో తెచ్చుకోరా. సార్ నీ పెళ్ళాన్ని తెచ్చుకోరా. వెళ్ళు. అమ్మా సార్ జాగ్రత్త. एक मिनट. मट्टू भाई, कौन है रे तू साले? कहां से आया? నిన్ను మళ్ళీ ఓసారి చూడాలి. అచ్చా ఎందుకురా అటాక్ చేసావు నన్ను? సుపారీ తీసుకున్నావా? పోనీ నువ్వే చంపాలనుకున్నావా? ఇష్టం నాకు. ఏంటి ఇష్టం? నిన్ను చంపడం ఇష్టం నాకు. బదులా రివెంజ్? ఏం చేశానురా నీకు? నీకు అన్యాయం చేశానా లేక నీ కుటుంబానికి అన్యాయం చేశానా? ఏ ఊర్రా నీది? నేనెంతో మంది అబ్బల్ని చంపానురా. ఏ అబ్బ కొడుకు విరాను? तेरा अब्बा का नाम क्या है? हाँ? तेरा एड्रेस बताओ ना, थोड़ा आइडिया मिलेगा. చెప్పరా. చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చంపాల్సిన అవసరం చాలా ఉంది. క్యూ క్యూ మామూలుగా ఎందుకు చెప్తాడు? చెప్పరా చెప్పు. చెప్పు చెప్పరా చెప్పు. చూపేంట్రా? చిరుత పులి చూపు ఇలాగే ఉంటుంది. అచ్చా క్యూ ఆయా బ్యాంకాక్? వేటాడడానికి. నన్నా? నీకు తెలియని విషయం ఏంటంటే నిన్నిక్కడికి తీసుకొచ్చిందే నిన్ను వేటాడడానికి. అడవిలో జంతువులా పరిగెత్తించి పరిగెత్తించి చంపుతాం. ఏపీకు ఈ రోజు మనం చిరుత పులిని వేటాడుతున్నాం. రే చిరుత, పోరా, పారిపో. పాపా చంపే, వాటిని వదలొద్దు. వేటంటే ఏమిటో నేను చూపిస్తాను. పోరా. సంజన,
చూసావుగా, చెప్తే వినావు కాదు. ఎప్పుడు మచ్చాగా ఉంది. మచ్చా కమాన్ మూవ్. ఈ అడవి నాదే, వేట నాదే, చిరుతా మార్తలెక్కో. Go! Hey! Get him! Yay! Pico! Hey, Pico! Pico! Hey! Hey!
బేట నువ్వు తప్పించుకోవడానికి ట్రై చేయి. నువ్వు వాడి కొడుకువా? ఇప్పుడు నీకొక ఐడియా వచ్చిందా నేను ఏ అబ్బా కొడుకును? వావ్, ఫ్లైట్ రెడీగా ఉంది. వెళ్ళాలంటే ఎలా? ఫ్లైయింగ్ వచ్చా నీకు? జైల్లో మాకు అలాంటి నేర్పలేదు. ఇప్పుడు ఎలా? మా మామకు ఫోన్ చేసి పైలట్ ని పంపమని చెప్పు. మామ ఎవరు? ఇంకెవడు? నీ బాబే. ఇందాక పెళ్ళాన్ని తెచ్చుకో అని ఓ ఎమోషన్ లో కమిట్ అయ్యాడులే. ఒకసారి గుర్చేయమా, ఫోన్ చెయ్యి.